నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల అని చెట్టు మీద మామిడికాయలు చెట్టు కింద నేను నుంచుని అనుకుంటే ఎట్లా, అందుకే చెట్టు మీద ఉన్న మామిడికాయలు నా దగ్గరికి వచ్చేసాయి. ఏ ఫుడ్ హేట్ చేసే వాళ్ళైనా ఉంటారేమో కానీ మామిడికాయలు హేట్ చేసేవాళ్ళు అంటే ఎవరు ఉండరు. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంది, కోసుకొచ్చారు మా ఆయన. పండేసేద్దాం రండి. ఎర్ర గులాబీ తెలుసా మీ అందరికి? ఎర్ర గులాబీ మాకు తెలియపోవటం ఏంటి? ఓ పెద్ద చెట్టు ఉంటది, దానికి కొన్ని ఆకులు ఉంటాయి, దాని మధ్య మధ్యలో ముళ్ళు ఉంటాయి, పెట్టుకుంటే తల్లో అందంగా ఉంటది, అదేగా అంటారా? అలా అనుకున్నారంటే ఖచ్చితంగా మీకు ఎర్ర గులాబీ ముళ్ళు గుచ్చుకున్నట్టే. ఈ కాయ పేరు ఎర్ర గులాబీ. ఈ విత్తనం చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి ఎలా ఉంటాయో అలాగే మామిడికాయల్లో ఇది ఒక జాతి అంట. పండేసుకుంటే ఎంత స్వీట్గా ఉంటాయో, పచ్చడికి అంత పుల్లగా ఉంటాయి. మా రాయల తల్లి చూడండి, తెగ కష్టపడిపోతున్నాడు మామిడికాయలు పండేయడం కోసం. వరిగడ్డి తీసుకొచ్చాడు, అవి చక్కగా పండేయడానికి హెల్ప్ చేస్తున్నాడు. ఎటువంటి కెమికల్స్ లేకుండా కాసిన కాయలు, అలాగే ఎటువంటి కెమికల్స్ లేకుండా పండేసుకుంటేనే కదండి టేస్ట్. మీరు మామిడికాయలు తెచ్చి ఇలాగే పండేసుకుంటారా, లేదంటే పండిన కాయలు కొనుక్కుంటారా? ఈరోజు ఏంటో మా చిన్నోడు నిన్నటి ఎండకి ఇవాళ అలసిపోయి నిద్రపోతున్నాడు మధ్యాహ్నం. అదే మెలకుగా ఉన్నట్టయితే ఆ వరిగడ్డిలో మామిడికాయల ప్లేస్లో మా గౌతమ్ గడు ఉండేవాడు, అలా పొరలాడేసేవాడు అనమాట, దుక్కు దున్నేసేవాడు. వాడు లెగిస్తే వేరే లెవెల్లో విసిగిస్తాడని చెప్పి నేను నా పెద్ద కొడుకు కలిసి ఈ విధంగా న్యాయం చేశాము. ఎటువంటి కెమికల్స్, పెస్టిసైడ్స్ లేకుండా చక్కగా పండేసిన ఈ మామిడికాయలు చక్కగా పండాలని కోరుకుంటున్నాను. మిగతాదంతా ఆ మామిడికాయల మీద, ఆ భగవంతుడి మీద, ఆ వరిగడ్డి మీద ఆధారపడి ఉంది. ఫస్ట్ ఒక లేయర్ వరిగడ్డిని పరిచేసి చక్కగా కాయని కిందకి చూపిస్తున్నట్లుగా నిలబెట్టి మళ్ళీ పైన ఒక లేయర్ వేసి అలా కాయలు ఉన్నంత వరకు లేయర్స్గా వేసుకొని పెట్టుకున్నామంటే చక్కగా పండుతాయి.